అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి ఒక చిన్న పార్టీకి అయితే వచ్చేసాము. మనమైతే రోషన్ ఒక చిన్న పార్టీ అయితే పెట్టినాడు అనమాట. మనమైతే వచ్చేసాము. రోషన్ పార్టీ అనమాట. ఇది చాలా కష్టపడి క్రియేట్ చేసినాడు. ఇదంతా మొత్తం అంతా ఇది ఎక్కడి నుంచి తెచ్చినాడేమో తెలియదు, కానీ మొత్తం ఫ్రూట్స్, గ్రేప్స్, దాని తర్వాత స్ట్రాబెర్రీ, చాక్లెట్లు, అసలు చెప్పలేమన్నమాట. ఎన్నెన్నో చేసి ఉన్నాడు. ఇంకా మొత్తం అంతా ప్రిపరేషన్లో అయితే ఉండదు. ప్రిపరేషన్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు మన రోషన్ గారిది. అంటి పనులు ఇవన్నీ బలంగా తెచ్చున్నాడు. కానీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ పర్మిషన్ ఇచ్చే వాళ్ళు వచ్చేసి కొంచెం తక్కువగా అరేంజ్మెంట్ చేసుకోమని చెప్పినాడు. అందుకోసం తక్కువ అయితే చేసుకున్నాడు. అక్కడ వచ్చేసి రోషన్ వాళ్ళ అమ్మ అనమాట. రోషన్ వాళ్ళ అమ్మ, దాని తర్వాత వాళ్ళ అక్క, వాళ్ళ మదరు, దాని తర్వాత వాళ్ళ సిస్టరు వాళ్ళు పెళ్ళికి అయితే వచ్చేసినారు. ఇదైతే మొత్తం హాల్ అనమాట. హాల్ని రెంట్కి అయితే తీసుకున్నాడు. కానీ ఈ విధంగా హాల్ రెంట్కి తీసుకోవడం ఫస్ట్ టైం అనమాట. వీళ్ళు వచ్చేసి యాక్చువల్లీ శ్రీలంక వాళ్ళు. వాళ్ళ అమ్మాయితో బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతుందామా. చాలా హ్యాపీగా ఉన్నది వాళ్ళ అక్క కానీ వాళ్ళ అమ్మ కానీ. అంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ టైం అనమాట బర్త్డే చేసుకోవడం. అంటే నేను కూడా రావడం కూడా ఫస్ట్ టైమే. అక్కడ వచ్చేసి అక్కడ రెంట్కి ఇచ్చిన అతను అనమాట. ఈ హాల్ అంతా అతందే, ఈజిప్షను మస్రి. బర్త్డే వచ్చేసి ఈ అమ్మాయికి వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్లో మునిగిపోయింది అది. దాని తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా రావాలని చెప్పేసి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అందరూ. రోషన్ అయితే అరేంజ్మెంట్స్లో అయితే ఉండారు. కానీ ఇక్కడ కనుక్కునేది మటుకు చాలా కష్టం. కానీ ఇది ఎక్కడనో లోపలైతే పెట్టేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళు లడ్లు గిడ్లు అన్నీ కూడా తెచ్చుకొని భయంకరంగా సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. చాలా బాగుండదు. కానీ ఫస్ట్ టైము హ్యాపీలో పీ అయితే ఎక్కడ పడిపోయిందో తెలియదు, కానీ పెట్టేసినారు ఎక్కడనో. ఇది వచ్చేసి దల్లా అనమాట, చాయ్గా వేస్తారు. ఇక్కడ వచ్చేసి దీనికి ఓనర్ అనమాట ఇతనే. ఇతను వచ్చేసి గోడలో అట్ట పెయింటింగ్, వాటర్ పెయింట్ టైప్లో వేసుకున్నాడు. ఇంకా రోషన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేతలకే వాళ్ళు సెల్ఫీలు, ఫోటోలు అవి వీడియో క్లిక్ చేస్తున్నాడు. రోషను ఎట్టయితే ఏముండదు, ఫోటోలు వీడియోలు మటుకు బాగా తీస్తాడు. అదేవిధంగా ఈ బ్రదర్ వచ్చేసి రోషన్ వాళ్ళ కజిన్ అనమాట. వీళ్ళంతా మొత్తం శ్రీలంకే. కాకపోతే 10 నుంచి వర్క్ వీళ్ళైతే. బర్త్డే కేక్ కూడా వచ్చేసింది మాటల్లోనే. కేకు భలే డిజైన్ చేయించాడు ఎంతకో. ఇవన్నీ వచ్చేసి వీళ్ళు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నారు. కొంచెం కొన్ని హ్యాపీ బర్త్డే కానీ, బెలూన్స్ కానీ, లైటింగ్ కానీ ఇదంతా సపరేట్గా వీళ్ళు ఆన్లైన్లో అయితే బుకింగ్ చేసుకున్నారు. ఆన్లైన్లో ముందైతే చీప్గా వస్తున్నాయి, ఇప్పుడు భయంకరంగా వచ్చేస్తున్నాయి. మళ్ళీ లోయలు వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళు వచ్చేసి స్టేట్ ఆఫ్ కర్ణాటక ఫ్రమ్ ఇండియా. ఇంకొచ్చేసి ఫుడ్ కూడా అది చేసినారనమాట. ఇది వచ్చేసి హయ్యా రెస్టారెంట్ అంట. చాలా బాగుంటుందంట. ఎక్కడ తెచ్చినారో ఏమో తెలియదు, కానీ నేను కూడా ఫస్ట్ టైం అయితే చూడడము. హయ్యా రెస్టారెంట్ అంట. ఆఫర్లు కూడా పెట్టున్నారంట. దాని తర్వాత మన లోయల్ వచ్చేసి బార్డర్ గోవా అనమాట. గోవా కర్ణాటక రెండు బార్డరు. వాళ్ళు రెండు అయితే మాట్లాడతారు. మన రోషన్ అయితే గిఫ్ట్ అయితే తెచ్చిచ్చినాడు, కానీ సర్ప్రైజింగ్. ఆ గిఫ్ట్ ఏందో కూడా తెలియకనే ఉండదు. రోషన్ తెలుసు కాబట్టి కొంచెం ఇదే అయిపోతున్నాడు. ఆ గిఫ్ట్ ఏందో కాదు, శాంసంగ్ అల్ట్రా S24, మంచి కాస్ట్లీ. ఇప్పుడు వచ్చేసి మంచి ఫ్యూచర్స్ ఉండే ఫీడ్బ్యాక్ వచ్చేసి S24 అనే చెప్పుకోవచ్చు. అల్ట్రా మంచి ఫ్యూచరు, చాలా బాగుంటుంది. మనకు తెలిసిన వాళ్ళు చాలామంది అయితే తీసుకోండారు S24 మటుకు. ఎంత లేదన్నా కూడా ఒక 7-8 మంది అయితే తీసుకోండారు. మన లోయల్ కూడా చాలా బిజీగా ఉన్నాడు. లోయల్ కూడా నిన్నటి నుంచి కష్టపడుతున్నారు వీళ్ళంతా ఫిట్టింగ్ చేసుకొని. ఇంకా వీళ్ళు వచ్చేసి ఫిలిపీన్స్ అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి వీడియోలు, ఫోటోలు అవి తీసుకునేదానికి రోషన్ అయితే బాగా మంచి బిజీగా ఉన్నాడు. అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు పెళ్లి ఫంక్షన్ చేసుకున్నట్టు చేసుకున్నారు. దేనికంటే వాళ్ళకి వచ్చేసి పుట్టినరోజు, పెళ్లి రోజు ఒకటే రోజు వచ్చిందంట. అందుకోసం అని చెప్పేసి సేమ్ డే అనేది ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. మళ్ళా ఖర్చులు ఎందుకు అని చెప్పేసి. కానీ బర్త్డే పార్టీ అంటే చేసుకుంటారని తెలుసు, కానీ ఈ విధంగా అయితే చేసుకుంటారని మేమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. చాలా ఖర్చు అయిందంట. అప్రాక్సిమేట్లీ ఒక 200 KD అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసినాడు. 200 KD అయిపోయిందంట. దేనికంటే ఏదో గుర్తుండిపోవాలని చెప్పేసి వాళ్ళ సరదా వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళ ట్రెడిషన్ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఫిలిపీన్స్, శ్రీలంక వాళ్ళు ఇదే టైప్లో ఉంటారనమాట. ఇంకా కేక్ కటింగ్ సమయం అయితే దగ్గరకు వచ్చేసింది. అందుకోసం అని చెప్పేసి అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నారు. మనమైతే ఒక చిన్న గిఫ్ట్ తెచ్చినాం, కానీ స్టార్టింగ్ వచ్చి ఇచ్చేసాము. కానీ క్యాండిల్స్ అయితే వెలిగించలేదు. ఇక్కడ రెంట్కి ఇచ్చిన వాళ్ళు వచ్చేసి
లిమిట్ అయితే పెట్టేసినారు. ఇంతమందే మనుషులు రావాలి, ఎక్కువ అయితే మనుషులు రాకూడదని చెప్పేసి చాలామంది మనుషులను కూడా రోషన్ అయితే పిలిచలేదు. చాలామంది అయితే ఫ్రెండ్స్ అట్టా ఇంకా రిలేషన్స్ బంధువులు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే మనుషులు ఎక్కువైపోతారు, సరిపోరు అని చెప్పేసి రోషన్ అయితే పిలిచలేదు, ఇన్వైట్ చేయలేదు. దేనికంటే వీళ్ళు రూల్స్ అనేది పెట్టేసి ఉన్నారు. అరబ్బీ వాళ్ళు అయితే వాళ్ళు అయితే ఇబ్బంది లేదు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కదా, అందుకోసం అని చెప్పేసి అయితే వాళ్ళు టైట్ రూల్స్ అయితే పెట్టేసినారు. లైట్లన్నీ ఆఫ్ చేసి కేక్ కటింగ్ అయితే మనమైతే సర్ప్రైజ్గా ప్లాన్ చేసామన్నమాట. రోషానే ప్లానింగ్ ఇదంతా మొత్తము. దాని తర్వాత క్యాండిల్స్ అయితే వెలిగించకూడదంట ఇక్కడ. మనకైతే తెలియదు, నేనైతే ఎప్పుడూ చూడలేదు. కానీ యాక్చువల్లీ రోషన్ అయితే ఈ ప్లానింగ్ అంతా బోట్లో పెట్టుకున్నాం అనుకున్నాడు బీచ్లో. కాకపోతే ఏమో అలా కొంచెం దూరం అని చెప్పేసి ఇంకా దగ్గరగా ఉండాలని చెప్పేసి సిటీలోనే అయితే పెట్టేసుకున్నాడు. అక్కడ బ్లాక్ షర్ట్ వచ్చేసి రోషన్ వాళ్ళ కజిన్ అనమాట, కిషాను. వాళ్ళిద్దరూ ట్విన్స్ అనమాట. మామూలుగా అయితే ఇదంతా వాయిస్ ఓవర్ వేయాల్సింది వస్తుంది. దేనికంటే ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ అంతా ఆన్ చేసినారు. సౌండ్స్ అంతే, ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇది ఒక పబ్ మాదిరిగా ఉండదు అనమాట. ఇది హాల్ కూడా. ఇది వచ్చేసి 1 డే కూడా కాదు, ఒక 4 అవర్స్కే నీకు 30-40 KD అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకొచ్చేసి ఫస్ట్ కటింగ్లోనే రోషన్ అయితే కేకు, నేనైతే రోషన్ అయితే పర్సనల్గా అడిగినాను ఏం ఖర్చు ఎంత వచ్చింది ఏమనేది అడిగితే మొత్తం అయితే ఒక 600 దాకా ఖర్చు వచ్చింది అంటున్నాడు. చాలా బాధపడిపోతున్నాడు పాపము. వాళ్ళు వచ్చేసి రోషన్ వాళ్ళమ్మ గిఫ్ట్లు ఇచ్చే సమయంలో వచ్చేసి వీళ్ళు ఫోటోలు అయితే తీసుకుంటున్నారు మొత్తం అందరూ వచ్చి. దాని తర్వాత రోషన్ వాళ్ళ కజిన్ సిస్టరు, దాని తర్వాత రోషన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా. ఇంకొచ్చేసి వీళ్ళు వచ్చేసి మొత్తం ఫిలిపీన్సే అనమాట. ఫిలిపిన్ వాళ్ళు వచ్చేసి ఫుడ్ వాళ్ళ ట్రెడిషన్లు అంతా నియర్లీ శ్రీలంక వాళ్ళ మాదిరినే ఉంటుంది. ఇంకా మనమైతే సపరేట్గా ఇంకా వీడియో తీసేదానికి కొంచెం ఇదిగానే దూరంగానే ఉన్నాము. మనకంటే తెలియదు కదా వీళ్ళెవరు, మనకు రోషన్ తప్పితే ఇంకెవరు తెలియదు మన లోయలో. వీళ్ళంతా కొత్త వాళ్ళు కదా, అందుకోసం అని చెప్పేసి నేనేం మాట్లాడలేదు. రోషన్ అయితే మటుకు అసలు గ్యాపే లేకుండా బిజీగా ఉన్నాడు. దాని తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా వాళ్ళ గిఫ్ట్స్ ఎవరైతే తెచ్చుండారో వాళ్ళ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కొన్ని వీళ్ళ ట్రెడిషన్ అయితే ఇంకొకటి అయితే బాగా నచ్చింది. మనం చిన్నప్పుడు పిల్లలకు గిఫ్ట్లు ఇకపోతే ఏదైనా చాక్లెట్లు అవి ఇకపోతే డబ్బులు ఇస్తాం కదా, పెద్దవాళ్ళు అయితే డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇస్తున్నారో ఇలా తెలియదు పుట్టినరోజుకు. అదేవిధంగా కొంతమంది డబ్బులు కూడా ఇస్తున్నారు. ఆ డబ్బులు బాపతిలో వచ్చేసి మన కిషాన్ గడ్ కూడా చెందినాడు. మన కిషాన్ వచ్చేసి గిఫ్ట్ ఏం తేలేదని చెప్పేసి డబ్బులు అయితే ఇచ్చాడనమాట. ఇంకొచ్చేసి పుట్టినరోజు ఫంక్షన్లకి. ఇంక మన లోయల్ అయితే కేకు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటేసారి పోయినారు ఫోటోలు తీసుకునేదానికి. మనమైతే వీళ్ళందరికంటే ముందైతే ఇచ్చేసాము. వీళ్ళంతా ఫిలిపిన్ వాళ్ళు అనమాట, ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళంతా చాలా ఫన్నీగా అనిపించారు, చాలా మంచోళ్ళు కూడా, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు మొత్తం మనుషులంతా కూడా. ఇంకొచ్చేసి రోషన్ వచ్చేసి యూట్యూబ్లో వీడియోలు తీస్తూ ఉంటాడు, మా ఫ్రెండే కానీ మన గురించి కొంచెం గొప్పగా చెప్పుకుంటున్నాడు. మళ్ళీ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకొచ్చేసి ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే భయంకరంగా చేశారు. మనం అయితే విండో సీట్ దగ్గరనే కూర్చున్నాం అనమాట. దేనికంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం వ్యూ. ఇంకొచ్చేసి హయ్యర్ రెస్టారెంట్ మటుకు మనం అయితే ఫస్ట్ టైం విజిట్ చేసాము. మొత్తం పెప్సీల కాడి నుంచి వాటర్ బాటిల్ మొత్తం అంతా వాళ్ళే అంట సప్లై. అదేవిధంగా ఇక్కడ షుగర్ అయితే వైట్ షుగర్ అయితే కనిపించింది. ఇది దేనికైతే పెట్టారో మనకైతే తెలియదు. మేబీ ఇలా హోటల్ వాళ్ళదే ఉండొచ్చు. కానీ హోటల్ మటుకు భయంకరమైన ఎక్స్పీరియన్స్, ఎక్స్పెన్సివ్ కూడా. ఇది ఫస్ట్ టైం అయితే నేనైతే విజిట్ చేసాను ఈ విధంగా. రోషన్ ఇదైతే ఒక 10 రోజుల ముందే ఎతికి చాలా ఇబ్బంది అయితే అయిపోయినాడు. ఇంకొచ్చేసి మొత్తం అంతా ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే అయిపోయినాయి. వీళ్ళు మటుకు వీళ్ళు బిజీలో వీళ్ళు ఉండరు. వీళ్ళంగా ఎప్పుడు వెళ్తారా ఫుడ్ తినేదానికి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం. వాళ్ళు వెళ్తే వీళ్ళు కూడా ఫుడ్ తినేదానికి కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కూడా ఇక్కడ కూడా తయారు చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ స్పెషల్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. వీళ్ళంతా ఒక సెట్ అయిపోయి కూర్చున్నారనమాట. ఒక్కొక్కరు ఒక పక్కన సపరేట్గా కూర్చున్నారు. మనమైతే ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.